హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా బాలీవుడ్ నుంచి ఒక లవ్ స్టోరీ మూవీ వచ్చింది. ఆ లవ్ స్టోరీ మూవీ చూసి నార్త్ నింబోగాలు చేసిన పనిలో అంతా ఇంత కాదు, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్లో. మూవీలో అంతగా ఏముందని చూసిన, ఓటీటీకి వచ్చింది రీసెంట్గా. మూవీలో ఏం లేదు, ఒక ఆషికి ఒక పడి లేచే మనసు ఏసి మిక్సర్ గ్రైండర్లు వేస్తే అదే సిఆర్ఆర్ మూవీ. ఒక సీక్వెన్స్లో ఆషిక్ 2 పెట్టుకొని ఇంకో సీక్వెన్స్లో సిఆర్ఆర్ మూవీ పెట్టి క్రియేట్ చేసారు అంతే. అదే లవ్ స్టోరీ సేమ్. హీరో మ్యూజిక్ క్రూలో ఒక సింగర్, వాడు ఫేమ్ అవుతూ ఉంటాడు. ఫేమ్ అయ్యే టైంలో ఈ అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయికి మతిమరుపు ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ పడి లేచే మూవీలో సాయి పల్లవి చూసే ఉంటాం, మతిమరుపు. అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ పాస్ట్లో ఒక బ్రేకప్ అయి ఉంటుంది. ఆ బ్రేకప్ నుంచి కోలుకొని ఈ కొత్త హీరోగానే తగులుకుంటుంది. ఈ హీరోగానే తగులుకున్న తర్వాత మళ్ళీ ఆడు వస్తాడు, మళ్ళీ కాసేపటికి ఆని తగులుకుంటుంది. ఓకే కన్ఫ్యూజ్ అవుతారు కదా, నేను కూడా అంతే కన్ఫ్యూజ్ అయినా. సో మూవీ విషయానికి వస్తే సేమ్ టెంప్లెట్ ఆషిక్ 2నే. ఆ సీన్స్, ఆ మ్యూజిక్, ఆ కలర్ థీమ్ కానీ మొత్తం ఆషిక్ 2నే. సిఆర్ఆర్ తీసేసి ఆషిక్ 3 అని పెట్టేసి ఉంటే ఖచ్చితంగా రీచ్ అయ్యేది మూవీ. కలెక్షన్స్ కూడా నార్మల్ రాలేదు, గట్టిగానే వచ్చినాయి. నార్త్ నింబగాలు చేసిన పనులకి పెట్టింది 56 కోట్లు అయితే వచ్చింది 550 కోట్లు ఈ మూవీకి. చిన్న కలెక్షన్ ఏం రాలేదు ఈ మూవీకి. కాకపోతే మూవీలో ఏం ఉండదు అంత స్టఫ్, మొత్తం రోత కంటెంట్ ఉంటుంది మొత్తం మూవీలో. మామూలు కంటెంట్ కాదు అది. చూసేంతసేపు చిరాకు వస్తూ ఉంటుంది. దీన్ని ఎందుకు లేపిర్రో అర్థం కాలేదు. మన టాలీవుడ్ నుంచి కూడా బాగానే లేపిర్రు ఈ మూవీని. ఎందుకు మరీ పేడ్ రివ్యూస్, మళ్ళీ అంతా మరీ పేడ్ ప్రమోషన్స్ ఎందుకు చేయడం ఈ పనికిరాని మూవీలకి? సేమ్ అయ్యే టెంప్లెట్స్. ఆ బాలీవుడ్ వాళ్ళు ఇంతకు మించి తీయలేరు. తీసిందని మనం లేపడం, ఒకటే లేపడం, బాగుంది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో మ్యూజిక్ ఏముండదు, సాంగ్స్ అంత ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి ఏదైనా మైనస్ ఉందంటే అది హీరోగాడే. మనిషి బాగానే ఉంటాడు, కలర్ ఉంటాడు, హైట్ ఉంటాడు, పర్సనాలిటీ ఉంటుంది, కానీ ఫేస్లోనే ఏ ఎక్స్ప్రెషన్ పలకదు. అమ్మాయి విషయానికి వస్తే పడుతుంది కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, స్టోరీలో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఎక్కడ కూడా గ్రిప్ అనిపించదు, లవ్ స్టోరీ అనే ఫీలింగే రాదు, ఎక్కడ ఎమోషనల్ డ్రామా ఉండదు, ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఏం ఉండవు. సినిమా బాగుందంటే బాలేదని చెప్తా. ఈ కళాఖండాన్ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అంత పెద్ద మూవీ ఏం కాదు, జస్ట్ టైంపాస్ అవుతుంది. ఎందుకంత లేపిర్రా అనే దానికైనా మూవీ చూస్తారు కదా, చూడండి, మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో వచ్చి ఇక్కడ ఒక కామెంట్ అయ్యండి భయ్యా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.